దీన్ని స్విచ్ ఆన్ చేయగానే అక్కడ దయచేసి కొంచెం అందరూ పక్కన జరిగితే మీకు డీటెయిల్స్ కనబడుతున్నాయి. భట్రాజు కళ్యాణ వేదిక అని అందరూ తిలకించారు. గట్టిగా చెప్పట్లేదు, ఎందుకంటే ఇది మన రాష్ట్ర భట్రాజు సంఘంలో రంగారెడ్డి జిల్లా తూర్పు శాఖ తీసుకున్న అతి గొప్ప నిర్ణయం. ఎందుకంటే మనకి ఇప్పుడు సమాజంలో మన పేరెంట్స్ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అమ్మాయిలకి అబ్బాయిలకి దయచేసి వివాహాలకి సంబంధాలు దొరకట్లేదు. మరి ఈ వేదిక ద్వారా మరి వందలాది కుటుంబాలు ఏకం కావాలి. ఇందాక పెద్దలు విష్ణన్న చెప్పినట్టు భౌగోళికంగా తెలంగాణ ఆంధ్ర వేరైనా మరి మన కమ్యూనిటీ పరంగా భట్రాజులందరూ ఒక్కటే అన్నట్టుగా ఇక్కడి నుంచి వివరాలు అసి కందు అనే దయైన లేకుండా గంగల వదలాలే. ఆనాడు ప్రేమ సంబంధం ఏ గంగలో కలిసింది తల్లి. కన్న కొడుకు ఏమయ్యాడు అని తలంపక హాయిగా పెళ్ళాడి బిడ్డల్ని కన్నారే. అప్పుడు కన్న ప్రేమ ఏమైపోయింది తల్లి. ఆనాడు యుద్ధ విద్యా సమాన పెద్దలంతా కలిసి నీ కులమేది నీ వంశమేది అని గుచ్చి గుచ్చి అడుగుతుంటే ఏమి చెప్పాలో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను పట్టి కులీయుడా సూతుడా సూతుడా కులీయుడా అంటూ అగ్గిపై సమ్మట పెట్టులాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కాదు వాడు కులీయుడు కాదు, వాడు సూతుడు కాదు, వాడు నా బిడ్డ అని చెప్పలేకపోయినాడు. ఈ కన్న ప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి. ఈనాడు నీ కొడుకు ఒక మహారాజు గారు కనుక నీ బిడ్డల పాలిటి జముడవుతాడు కనుక అది నా బిడ్డ అని ప్రేమడిస్తున్నావా తల్లి. తల్లిపై తల్లి చూపాల్సిన ప్రేమ ఇదేనా అమ్మా? ఈనాడు చెడ్డ కొడుకులు ఉంటావు విన్నాను కానీ చెడ్డ తల్లులు ఉంటావు అనుకోలేదమ్మా. పోనీలేమ్మా, నీవైతే బిడ్డల పట్ల పక్షపాతం వహించావు కానీ ఆ భగవంతుడు సమంగానే చేశాడమ్మా. తల్లి చేత విడవబడి నేను తప్పిస్తుంటే తల్లి తండ్రి ఉండి కూడా అడవుల పాలైన నీ కొడుకులు. ఏమమ్మా, యముడికి బ్రహ్మశుడిని కన్నావు, పవనుడికి భీముని మోసావు, ఇంద్రుడికి అర్జునుడిని పొందావు. ఇవన్నీ ఇష్టమయ్యాయి కానీ సకల లోక రక్షకుడు భాస్కర్ నీ కొడుకని చెప్పడానికి మనసు లేకపోయిందా తల్లి? పోనీ ఎవడో దిక్కులేని బిడ్డ వీటిని పెంచుకుంటానని చెప్పి ఉంటే నా బతికిలా అయిపోయేదమ్మా. ఏడవకమ్మా ఏడవకు, ఇప్పుడు ఏడ్చి మాత్రం ప్రయోజనం ఉంది కనుక. నిజానికి నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉందమ్మా, ఆనందంగా ఉంది. నా కన్న తల్లి, నా జనని, నా సుయోధనుడు ద్వేషిస్తున్న పాండవుల కన్న తల్లి ఒక సూతుడిగా బతుకుతున్న నా వద్దకు వచ్చి కన్నా నా బిడ్డ చెబుతుంటే అమ్మా అమ్మా ఆ ఆనందాన్ని ఎలా చెప్పుకోరు తల్లి. ఈ పలుకులు విని ఆనందంతో నా మనసు ఉప్పొంగిపోతుందమ్మా. అమ్మా అమ్మా ఎంత తీయగా ఉందమ్మా నీకు పిలుస్తుంటే. లేదమ్మా, ఒక్కసారి పిలుతల్లి, కన్నా నా బిడ్డ పిల్లు తల్లి. సమస్త సృష్టిని వచ్చేసి లాలించి అసమానమైన ప్రేమతో నన్ను తనచ్చు తల్లి. చాలమ్మా చాలు, ఈ జన్మకి ఇది చాలు. ఇక నా వంశాన్ని కానీ నా ఔన్నత్యాన్ని కానీ మెచ్చుకోవాల్సిన పని లేదమ్మా. చతుర్దశ భువనాలేనమై నా సూత్రం అన్న నేనేమి బాధపడనమ్మా. నా తల్లి, నా జనని నన్ను గుర్తించింది,
నీ తల్లి నేనేనంటే, నేనే నీ తల్లి అంటే అంతకన్నా కావాల్సిందే ఉందమ్మా. ఏమమ్మా అదేమమ్మా ముఖాన విశాసాయం ఏంటమ్మా? ఏమైందో అడుగు తల్లి, ఏమైందో చెప్పు తల్లి. నీలా నీళ్ళని నక్షత్రాలు చూసి మాల చేసి ఇవ్వనా? నటరాజు ఇంటి జగల్లో నడవాడే బాలచంద్రుడు నీ పాదాల మీద దింపనా? నీకు గతి పట్టించిన ఆ ఎముని పడగొట్టి చదివిన పినతండ్రి తీసుకుని రమ్మంటావా? ఏం కావాలో అడుగు తల్లి, ఏం కావాలో చెప్పు తల్లి. ఏమిటి ఏమిటి? నా ఏడుకని, నా నేస్తాన్ని, నా దైవాన్ని, నా సుయోధని వదిలి పాండవులకు చేయగలపంటావా? వద్దు తల్లి, వద్దు. కోరుకుంటూ తర్వాత మనందరం కూడా ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూసే చాలా పాత అంశం ఏకపాత్రాభినయం. ఎందుకంటే రాను రాను ఏకపాత్రాభినయం అనేది కనుమరుగైపోతున్న తరుణంలో. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. ఈరోజు సంఘం ఏర్పడి ఈరోజు మా మ్యారేజ్ ఈరోజు పెట్టి హైదరాబాద్ మీరు ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? మీ సంఘం నుంచి భట్రాజు అంటే అసలు బీసీయా? మేము బీసీ డి గ్రూపు. యాక్చువల్గా భట్రాజులు అనేది విద్య సరస్వతి పుత్రులు అన్నట్టు. భట్రాజు అంటే పండితులు, మా దాంట్లో చాలా మంది పండితులు ఉంటారు, భట్రాజు గ్రూపులో మేధావులు ఉంటారు. ప్రధానంగా మనం పూర్వకాల నుంచి మా సంఘాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ భట్రాజు సంఘం పేరు మీద 10 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నడుస్తున్నాం. భట్రాజులు అనగా అంటే కవులు, పండితులు చాలా మంది ఉంటారు. మా దాంట్లో యాక్చువల్గా 99% విద్యావంతులు ఉంటారు. చాలా క్వాలిఫైడ్ వారు ఉన్నారు మా దాంట్లో. క్వాలిఫైడ్ వారు చాలా మంది, మేధావులు, కవులు, కళాకారులు చాలా మంది. రాజరికాలు కూడా కొన్ని వ్యవస్థలు ఉండేది. సంస్థానాలు ఉన్నాయి. కొంతమంది పటేల్ పట్టువారులే అనుకోండి. గ్రామాల్లో పెద్ద మనుషులుగా, దాదాపు విద్యావంతులుగా పెద్ద మనుషులుగా, కొంతమంది బ్రాహ్మణ వృత్తిలో కూడా కొంతమంది ఉన్నారు. అయితే భట్రాజులు అనేది ఒక గౌరవప్రదమైనటువంటి కులం. దాని ప్రకారం ఇప్పుడు ఈ రోజు మేము కార్యక్రమం రవీంద్ర భారతిలో కల్చరల్ మీట్, సాంస్కృతిక మీట్ చేస్తున్నాం. అదేవిధంగా వివాహ పరిచయ వేదిక మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని సంఘం పెట్టి ఇప్పుడు తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినాం. అంతకుముందు పూర్వకాలం నుంచి 30-40 సంవత్సరాల నుంచి కూడా సంఘం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ భట్రాజు సంఘం అనేది నామకరణం తీసుకొని తెలంగాణ ప్రాంతంలో మేము ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు జనాభాలో కొద్దిగా తక్కువ శాతమే ఉంటాం. దాదాపు 3 లక్షల మంది తెలంగాణలో ఉంటాం. ఆ 3 లక్షల మంది తక్కువ కులాలు, అంటే గ్రామానికి 2-3 కుటుంబాలు ఉంటాయి. టౌన్లలో చాలా ఎక్కువ ఉన్నాయి. పెద్ద పెద్ద టౌన్లో కూడా చాలా కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రధానంగా యాక్చువల్గా పూర్వకాలంలో మాది విద్యాపరంగా నొమాటిక్ ట్రైబ్స్లో ఉండేది. దాని తర్వాత 74 అనంతరామన్ కమిషన్లో ఆ ట్రైబ్ నొమాటిక్ ట్రైబ్స్ తీసేసి బీసీ డీలో వేశారు. అంటే బీసీ డీలో వేయటం వల్ల మాకు ఉద్యోగాలు కానీ చాలా తక్కువ అరుదుగా ఉన్నాయి. వాస్తవంగా మా వాళ్ళు కొట్లాడేది ఏంటి అంటే దాదాపు 99% విద్యావంతులు ఉంటాం, పట్టభద్రులు ఉంటాం, చాలా మంది మా దాంట్లో ఉన్నారు. అయితే బీసీలో ఇంతకుముందు ప్రత్యేకంగా నొమాటిక్ ట్రైబ్స్ అనేది ఉండేది. అయితే ఇప్పటికి కూడా మేము ప్రభుత్వాన్ని ఏంటి రికమెండ్ చేస్తూ కోరుతున్నామంటే యాక్చువల్గా మాకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ విధానాన్ని ప్రత్యేకంగా ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఫెడరేషన్ ఒకటి ఉంది. చాలా కాలంలో పూర్వకాలం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దానికి అరకర నిధులే వస్తున్నాయి. దానివల్ల మాకు ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు ఆ ఫెడరేషన్ కార్పొరేషన్ గా మార్చి, ఈ ప్రభుత్వం కార్పొరేషన్ గా మార్చి మాకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చినట్టయితే మేము విదేశాలకు వెళ్ళడానికి కానీ, విద్యావంతులు ఇంకా విద్యలో పూర్తి స్థాయిలో అభ్యసించడానికి కానీ అవకాశం ఉంటుంది. స్కాలర్షిప్ డిమాండ్ చేశాం. మొన్ననే వరకు బీసీ మీటింగ్ పెట్టినప్పుడు బీసీగా వాళ్ళని ఇచ్చినప్పుడు కూడా మేము కోరాము. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే మా కులానికి లబ్ధి చేకూరుతున్న విషయాన్ని కూడా వారికి చెప్పాం. మళ్ళీ కూడా వారిని ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత వచ్చే నవంబర్, డిసెంబర్లో ఒక మహాసభ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించాలని మేము నిర్ణయించుకున్నాం. డిసెంబరు, జనవరి ప్రాంతంలో మహాసభను ఏర్పాటు చేసి మేము ముఖ్యమంత్రిని, మిగతా నాయకులు కూడా ఆహ్వానించి మా డిమాండ్స్ అన్ని కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు చేస్తుంటాం. మా దాంట్లో బీద విద్యార్థులు ఉన్నా కానీ, తర్వాత
వేరే ఏదైనా వివాహాలకు సంబంధించిన బీదవాళ్ళు లాగానే కులపరంగా సహాయం చేస్తుంటాం. ఈ మధ్యనే కొన్ని ఏంటంటే మా కులం నుంచి కూడా కొన్ని కమిటీలు వేసుకున్నాం. విద్యా ఉపాధి కమిటీ ఒకటి వేసుకున్నాం. విద్యా ఉపాధి కమిటీ ద్వారా మేము ప్రతి శనివారం గూగుల్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఒక విద్యావంతుడు మంచి మేధావితో యువతకు అందరికీ క్లాసులు ఇస్తున్నాం. దానివల్ల కొందరు బీద విద్యార్థులు మాకు ల్యాప్టాప్లు లేవు అంటే కూడా వారికి అందరికి ల్యాప్టాప్లు కూడా ఇవ్వడానికి మనం డొనేట్ చేశాం. ఒక 10-15 ల్యాప్టాప్లు కూడా డొనేట్ చేశాం. అదేవిధంగా వివాహాలకు సహకారం చేస్తూనే ఉంటాం. అంటే మా దాంట్లో ఇప్పుడు విద్యావంతులు ఉండి ఇంజనీరింగ్ చేస్తుంటే ల్యాప్టాప్ లేదు, ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు వారికి మేము ప్రత్యేకంగా డొనేషన్ ద్వారా మా దాంట్లోనే సప్లై చేశాం. అంటే ఇప్పుడు వివాహాలు అంటే మీ సంఘం నుంచి పిలిచి మ్యారేజ్ మీరే చేస్తారా? అంటే ఇప్పుడు జనరల్ గా తక్కువ కుటుంబాలు తక్కువ ఉన్నాయి కాబట్టి, దూర ప్రాంతాలు ఉంటాయి కాబట్టి పరిచయ వేదిక ఏర్పాటు చేస్తే ఏంటంటే రిజిస్టర్ చేసుకొని మా దగ్గర రిజిస్టర్ చేసుకుంటాం. ఇంతకుముందు ఈ వెబ్సైట్ ద్వారా ఒక 100-150 వివాహాలు అయ్యాయి. అది కూడా ఇప్పుడు మళ్ళీ మధ్యలో 2-3 ఏళ్ళు ఆగిపోయింది. దాన్ని ఇవాళ ప్రారంభించుకొని దాని ద్వారా కూడా రికార్డ్ చేసుకొని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళకి ఎవరెవరి సంబంధాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ ద్వారా వివాహాలు చేయడానికి అవకాశం ఉంది. దాదాపు ఇప్పటి వరకే ఒక 60 వరకు రిజిస్టర్ అయ్యాయి. మాకు దాదాపు అంతా డిస్ట్రిక్ట్లు ఆంధ్ర నుంచి కూడా వచ్చేస్తారు. ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలా మందిని అలా ఆహ్వానించాం. వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చేస్తున్నారు. మా కమిటీ 55 మంది మా కమిటీ ఉంటుంది, స్టేట్ కమిటీ. ప్రతి జిల్లాలో కూడా జిల్లా కమిటీలు ఉన్నాయి. తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ బ్రాంచెస్ కూడా ఉంటాయి. మా స్టేట్ కమిటీ మొత్తం 55 మంది స్టేట్ కమిటీ. దాని తర్వాత అనుబంధ సంఘాలు కూడా తీసుకున్నాం. కల్చరల్ కమిటీ కానీ, తర్వాత లిటరసీ సంబంధించిన కమిటీ కానీ, తర్వాత సంస్కృతికి సంబంధించిన కమిటీ కానీ, ఇప్పుడు చెప్పాక విద్యా ఉపాధి కమిటీ, దాని ద్వారా కూడా వేసుకొని వివిధ కార్యక్రమాలన్నీ. తర్వాత కవులు ఎక్కువగా ఉంటారు, కవులది కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని, తర్వాత ఇంతకుముందు ఇంట్లో కూడా కవులు సన్మానం చేసుకున్నాం. చాలా మంది కవులు కవిత్వాలు చెప్పడానికి కూడా మా కులంలో చాలా మంది ఉంటారు. మీరు కార్పొరేషన్ కానీ మీకున్న డిమాండ్స్ కానీ ఇప్పుడు గ్రామ ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, దాంట్లో మీరు పోటీ చేయడం కానీ అంటే ఇప్పుడు సర్పంచులు మండల పరిషత్ స్థానంలో కొంతమంది చేశారు. ఎమ్మెల్యే వరకు ఇంకా ఎవరు రాలేదు. ఈసారి తప్పకుండా స్థానిక సంస్థలు కూడా చాలా మంది పోటీ చేయడానికి ఉంటున్నారు. అంటే ఒక గ్రామంలో మా కుటుంబం ఒకటి ఉన్నా మేము లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, బాగా లీడ్ చేస్తాం. అంటే చాలా మంది గౌరవప్రదంగానే ఉంటారు. సహాయ సహకారాలు అందించడానికి మా కులంలో చాలా మంది ఉంటారు. మంచి స్వభావం గల వాళ్ళు మా కులంలో ఉంటారు. ఫ్యూచర్లో ఇంకా మీ సంఘాన్ని తెలుసుకెళ్ళాలి. ఫ్యూచర్లో అదే అంటే దాదాపు విద్యావంతులు ఉన్నారు, టీచర్స్ చాలా మంది ఎక్కువ ఉంటారు, ఉద్యోగస్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా మా అందరి స్థాయిని అభివృద్ధి చేయడానికి, అందరినీ ఒక స్టేజ్కి తీసుకురావడానికి మా సంఘం నుంచి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైనా బీదవారు ఉంటే సహకరించి కూడా వారిని ముందుకు తీసుకురావడానికి మా సంఘం నుంచి కృషి చేస్తున్నాం.